ఊపిరంటూ జనమే తన బలగమంటూ ప్రజలే తన ఆస్తిపాస్తులంటూ ఈ ప్రజలే తన కుటుంబమంటూ ఈ ప్రజల కోసమే బతికిన చంద్రరాజేశ్వరరావు ఆ చంద్ర తారార్కము మరువలేము నీ సేవలు. ఏంది కావచ్చు ఇలా మా నరసయ్య తాత చంద్ర రాజేశ్వరరావు అనే ఓ రాగం ఎత్తుకుండు అని అనుకుంటున్నారు ఆ బిడ్డలారా. ఇక మరి నేను ఈడ కాదు ఆడ కాదు పట్నం హైదరాబాదు కొండాపూర్ గడ్డ మీద అడుగు పెట్టిన. ఇక ఇక్కడ నీ దంతి గారా వామ్మ చంద్ర రాజేశ్వరరావు అనే ఒక ఫౌండేషన్ ద్వారా ఏ ఒక్క పేదోడు జీవితంలో మగ్గిపోకూడదు, ఆకలికి దూరం కాకూడదు, కనీసం తన పొట్ట బట్ట కన్నా ఎంతో కొంత జీవనోపాధి కల్పించాలన్న ఒక దృఢ సంకల్పంతో మరి ఆయన సమాజానికి ఎంతో సేవ చేసిన మహానుభావుడు చంద్ర రాజేశ్వరరావు. ఇవాళ చంద్ర రాజేశ్వరరావు పేరు మీద ఆయన ఫౌండేషన్ పేరు మీద ఇవాళ ఎంతోమంది జీవనోపాధి పొందుతున్నారు. ఇవాళ ఎంతోమంది జీవితాలలో వెలుగులు నిండిపోతున్నాయి. అందుకనే మరి వాళ్ళ ఆనందంలో పాలు పంచుకుందామని మీ నేను నర్సయ్య తాత కొండాపూర్ గడ్డ మీద అడుగు పెట్టిండు. మరి ఇక్కడ మా మనవరాళ్ళు ఉన్నారు, మా పెద్దమ్మలు మా చిన్నమ్మలు ఉన్నారు. ఏం చెప్తారు? ఇగో మా పెద్ద మేడం కూడా ఉన్నది చూసుకో. ఇప్పటికి కూడా మా పెద్ద మేడం ఇట్లా ఆడిస్తుంది మా పెద్ద మేడం. ఎందుకంటే వాళ్ళ బతుకు తెరువు కోసమే, వాళ్ళ జీవితం కోసమే, వాళ్ళ బతుకు బాగుపడాలనే మరి ఈ రకంగా కథ నడిపిస్తున్నారు. అసలు ఏంది ఏం కథ? ఈ చంద్ర రాజేశ్వరరావు ఈ మహానుభావుడు అసలు ఎట్లా ఏం చేసిండు ఈ సమాజానికి? మరి ఇక్కడ ఈ ఫౌండేషన్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు ఏ రకంగా సేవలు అందిస్తున్నారు అనేది నా కథ మాత్రం నేను చెప్తా, చూస్తూనే ఉండరు ఏఎన్ఎన్ న్యూస్. మా తల్లి ముందుగాల మీ కాడికే వస్తున్నా. ఎట్లా ఇంతమంది ఇవాళ 100 మంది చంద్ర ఫౌండేషన్ ద్వారా ఉత్త పుణ్యానికే పని నేర్చుకుంటున్నారని తెలిసింది. నిజమేనా? అవునండి. ఇక్కడ ఈ చంద్ర రాజేశ్వరరావు ఫౌండేషన్లో 4 విభాగాలు ఉన్నాయి. ఒకటి ఓల్డేజ్ హోము, ఇంకోటి మెడికల్ సెంటర్ ఉంది, తర్వాత మా మహిళా సంక్షేమ కేంద్రం ట్రైనింగ్ సెంటర్, తర్వాత లైబ్రరీ. ఈ 4 విభాగాలు ఉన్నాయి. 4 చోట్ల కూడా ఎంతోమంది వాలంటీర్గా ముందుకొచ్చి మేము సేవ చేస్తామని చెప్పి మేము పనిచేస్తున్నాం ఇక్కడ. అది ఆ విధంగా ఇవన్నీ కూడా నడుస్తున్నాయి బాగా. ఇప్పుడు ఇక్కడ మా మనవరాలు కనపడుతున్నారు. వీళ్ళకు ఏం పని నేర్పుతున్నావు? ఎప్పటి నుంచి ఈ పని నేర్పుతున్నారు? ఈ పని ద్వారా లబ్ధి పొంది వాళ్ళ మా బతుకులు బాగుపడ్డాయి అనేటోళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతమందికి మీరు ఈ వృత్తి నేర్పించి వాళ్ళ బతుకులు బాగుపెట్టారు? ఇది ఈ మహిళా సంక్షేమ కేంద్రం ట్రైనింగ్ సెంటరు 2004 సంవత్సరంలో ప్రారంభించాం. అప్పటి నుంచి కూడా ఈ క్లాసులన్నీ నడుస్తున్నాయి. మాకు ప్రతి సంవత్సరం కూడా 4 బ్యాచ్లు నడుస్తాయి. 4 బ్యాచ్లు. వాళ్ళకి ఏమేమి నేర్పుతామంటే టైలరింగ్ నేర్పుతాం, తర్వాత మగ్గము, మెషిన్ ఎంబ్రాయిడరీ, తర్వాత బ్యూటీషియన్ కోర్సు, కంప్యూటర్ కోర్సు. ఈ 4 కోర్సులు కూడా నడుస్తూ ఉంటాయి. వీళ్ళంతా కూడా 3 నెలలు వాళ్ళు ట్రైనింగ్ తీసుకుని మాకు మంచి టీచర్లు ఉన్నారు. తన్వీర్ మేడము, నజీరా బేగము, తర్వాత బ్యూటీషియన్కి ఇంకొక ఆమె ఉన్నారు, తర్వాత కంప్యూటర్ టీచర్ తేజస్వి అని, కృష్ణప్రియ అని బ్యూటీషియన్ కోర్సు. ఈ 4 టీచర్లు కూడా 3 నెలలు వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత ఎగ్జామ్ పెట్టి పాస్ అయిన వాళ్ళందరికీ సర్టిఫికెట్లు ఇస్తాం. ఆ సర్టిఫికెట్లతో వాళ్ళు బయటికి వెళ్ళి మిషన్ నేర్చుకున్న వాళ్ళు మిషన్ కొనుక్కుని ఇంట్లో పెట్టుకుని కుట్టుకుంటుంటారు, ఫ్యామిలీకి సహాయం చేస్తారు ఆర్థికంగా. లేని వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయి. ఇప్పటికీ 20 సంవత్సరాలు దాటింది కాబట్టి దాదాపు 20,000 మంది స్టూడెంట్స్ మా దగ్గర ట్రైనింగ్ పొంది వెళ్ళారు. అందరూ ఆడపిల్లలే, అందరూ ఆడపిల్లలే. అది బిడ్డలారా ఎంత రామసకదనంగా 20,000 మంది ఆడపడుచులకు ఆడబిడ్డలకు ఇవాళ ఏందేందో అది బ్యూటిషియనా నాకు అనొస్తా. అది ఇక ఇప్పుడు ఈ కుట్టు మిషన్, ఇప్పుడు ఈ చీరల మీద తీరొక్క బొమ్మలు వస్తాయి చూడు, ఎంబ్రాయిడరీ అంటారా దాన్ని, కథ. మరి ఇప్పుడు మా మనవరాళ్ళకు కూడా అడుగుతా ఎట్ట సంగతి, మరి మీరేమైనా 10వ 12వ ఇస్తుర్రా కంపెనీకి, మరి ఎట్ట సంగతి ఏంది?
పేరు నీ పేరు? మౌనిక. మౌనిక. ఏ ఊరు తల్లి? ఇక్కడ ఆఫీస్ పెట్. ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? 3 నెలలు అయిపోయింది నాది. ఏం నేర్చుకుంటున్నావు? టైలరింగ్. టైలరింగా? మరి రేపు కొలువు ఎక్కుతావా? ఇంటికాయనే మీ బట్టలు, మీ ఆయన బట్టలు, మీ పిల్లల బట్టలు కుట్టుకుంటావా? నాకు వచ్చిన తర్వాత కుట్టుకుంటారు. అదే నేర్చుకున్నాక కుడతా. కొలువు ఎక్కుదాం అనుకుంటున్నావా? ఇంటి బట్టలే కుడదాం అనుకుంటున్నావా? కొలువు ఎక్కుతా. అమ్మా, మరి కొలువు ఎక్కి రేపు పైసలు బాగానే సంపాదిద్దాం అనుకుంటున్నావు. మరి ఈడేమైనా కడుతున్నావా? పైకం ఫీజు కడుతున్నావా? లేదు, ఫ్రీ. అంతేనా? అమ్మని చూస్తున్నారు ఇక గుండెలోకి వెళ్ళి ఆనందం దుంకి అలువు నేను వాడుతుంది వీళ్ళ కడుపులకి వెళ్ళి. చెప్పమ్మా తల్లి, నీ పేరు ఏం పేరమ్మా? నా పేరు లలిత. మీరు ఇక్కడ టీచరా? టీచర్ ఏం కాదండి, నేను ఇక్కడ ఒక మెంబర్ని. ఎట్లా మరి సిఆర్ ఫౌండేషన్ ద్వారా ఉచితంగా ఆడబిడ్డలకు మీరు ఇక్కడ సేవలు అందిస్తున్నారు. ఈ సేవలలో మీరు భాగం పాల్పంచుకుంటున్నారు. నేను ఈ మధ్యనే వస్తున్నాను. ఈ మేడం కూడా హెల్ప్ గా ఉంటుందని మెంబర్ గా ఇక్కడ జాయిన్ అయ్యాను, వస్తున్నాను డైలీ. బాగుంటుందండి ఇక్కడ, మంచి కోఆపరేషన్ ఉంటుంది. వాళ్ళు కూడా బాగా నేర్చుకుంటున్నారు, ఏ ఇబ్బంది లేదు, బాగుంటున్నారు అందరూ. తన్వీర్ బేగం మగ్గం టీచర్. ఇక్కడ పిల్లలకు ఏ రకంగా మీరు ఈ విద్య నేర్పిస్తున్నారు? వాళ్ళకి డిజైన్స్, మిషన్ ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్. ఒక బ్లౌజ్ వేస్తే కనీసం 3000, 2000, 4000 తప్ప 3 నెలలు నేర్చుకున్నాక వాళ్ళు బ్లౌజ్ వేసేసుకుంటారు. వాళ్ళ ఉపాధి వాళ్ళు చేసుకుంటారు ఇంట్లో కూర్చొని. అయితే ఇప్పుడు ఒక్క బ్లౌజ్ అంటే మగ్గం వర్క్ బ్లౌజ్. ఇలా రేపు పట్టు చీరల మీద చాలా ఫేమస్ బ్లౌజెస్. ఆ బ్లౌజెస్ మళ్ళీ మిషన్ ఎంబ్రాయిడరీ, బెడ్షీట్, పిల్లో కవర్స్ అలా కూడా నేర్చుకుంటారు వీళ్ళు. ఒక బ్లౌజ్కే 3000 పైగా? 3000. అమ్మాయి ఏం కావాలి వీళ్ళకు? నీ దండం పెడితే గింత రామసాకని పని నేర్చుకొని పోయి ఇంటికాడ కూర్చొని కుర్చీ మీద కూర్చొని తమాషా పని చేసుకున్నా కానీ రోజుకు 2 కుట్టుకున్నా 6000 రూపాయలు. ఆహా, అమ్మ మీ కడుపు చదవకుండా భలే సేవ చేస్తున్నారు తల్లి. మీ పేరు తల్లి? నజీరా బేగం, టైలరింగ్ టీచర్. మీరు టైలరింగ్ టీచరా? మరి చెప్తే వింటురా మామలు? చాలా మంచిగా వింటారు, బాగా చేసుకుంటారు వర్క్. ఎందుకంటే ఇవాళ బెట్ట తయారైందంటే ఇక పిరిగని నేర్పుతురుగా అనేది కూడా కొంత ఉంటుంది. పైసలు కడితేనే భయం ఉంటుంది. ఇప్పుడు సర్కారు బయలుకి పోయింది చూడు పోరగాళ్ళు, ప్రైవేట్ బయలుకి పోయింది చూడు. ప్రైవేట్ బయలుకి పోతేనేమో జర అయ్యకు భయం ఉంటుంది, పోరగాళ్ళ భయం ఉంటుంది. అదే పైసలు కడుతున్నాగా అని వీళ్ళకు ఉంటుంది. అయ్యో మాయమ్మ పైసలు కట్టి తోలుతురు భయం చదువుకొని వాళ్ళకు ఉంటుంది. ఇక్కడ మరి ఈ తల్లులు ఊహనే వచ్చి పైసలు లేదు పరగం లేదు ఊహనే వస్తారు కాబట్టి ఉత్తగానే నేర్పుతురుగా అనేది ఏమన్నా అట్లా అశ్రద్ధ చేస్తురా? మంచిగా నేర్చుకుంటున్నారు. బయట అదే నెలకి 6000, 7000 ఇది ట్రైనింగ్. అందుకే ఇక్కడ బయట, ఇక్కడ మీరు ఇక్కడ ఫ్రీగా. అది కూడా మంత్లీ ఉంటది, 6000 మంత్లీ 6, 7 అలా ఉంటాయి. ఇప్పుడు ఈ కుట్టు మిషనే కానీ ఎంబ్రాయిడరీ కానీ ఇప్పుడు ఎంత నేర్చుకోవాలంటే ఎన్ని రోజులు టైం పడుతుంది? 3 months. ఒక్కొక్క కోర్సు 3 months. టైలరింగ్ 3 months, మగ్గం 3 months, బ్యూటిషియన్ 3 months. 3 నెలలు. ఒక సంవత్సరంలో అన్ని నేర్చుకొని బయట పోయి షాప్ పెట్టుకోవాలా, బూటిక్ పెట్టుకోవాలా అంటే కూడా వాళ్ళకి అన్నీ వస్తాయి. హాయిగా ఓపెన్ చేసుకుంటారు షాపు. చాలా మంది కూడా చేసుకున్నారు. ఇప్పుడు కూడా ఈ పిల్లని నేర్చుకున్న వాళ్ళ దాంట్లో ఎవరైనా 2-3 వెళ్తారు. లోన్ వస్తుంది, లోన్ తీసుకొని షాప్ ఓపెన్ చేసుకుంటారు. మిషన్ కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు గవర్నమెంట్ నుంచి. మళ్ళా వాళ్ళు సపరేట్ పెట్టుకుంటే లోన్ మీద కూడా వస్తున్నాయి. ఈ సర్టిఫికెట్ ఇచ్చినాక మనం ఇస్తాం కదా, ఆ సర్టిఫికెట్ పైన లోన్ తీసుకొని వాళ్ళు షాప్ ఓపెన్ చేసుకుంటున్నారు. మొత్తానికి ఇక వీళ్ళ జీవితాలలో రామసక్కని వెలుగు నింటుంది. మౌనిక నా పేరు. నీ పేరు మౌనిక? ఇద్దరు మౌనికలు ఒకదాన్ని కూడిరు. అమ్మో దోస్తులే ఉన్నట్టు. ఎట్లా సంగతి రా? మరి ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ సిఆర్ ఫౌండేషన్ ద్వారా? మీరు మంచి కుటుంబిషనా? నీది ఎంబ్రాయిడరీరా, బ్యూటిషియనా? మిషన్ టైలరింగ్ నాది. టైలరింగ్ ఎన్ని రోజులు రాబట్టి? 3 నెలలు అవుతుంది. 3 నెలలు అవుతుందా? దగ్గర పడది మాకు. మొత్తం నేర్చుకున్నావా అంతా? మంచిగా నేర్చుకున్నా. అమ్మా, ఇంటికాడ మీ ఆయన మీ అత్త ఇట్లా అంతా మరి రేపు సార్ కుడతావా మీ అత్త బట్టలు? నేను కుడుతున్నా, మా పిల్లలకు కూడా కుడుతున్నా. కుడుతున్నావా? మంచిగా కుడుతున్నా. ఇంటికాడ మిషన్ అప్పుడే తయారు చేసిండా మీ ఆయన? ఉంది, మిషన్ ఉంది, కుడుతున్నా. ఇంకేం కావాలి ఇక? మొత్తానికి మరి సిఆర్ ఫౌండేషన్
యాది పెట్టుకుంటురా మర్చిపోతురా? యాది పెట్టుకుంటాము, ఎట్లా మర్చిపోతాము? నేర్పించిన గురువులను మర్చిపోము, నేర్పించిన విద్యను కూడా మర్చిపోము. అమ్మని సామిరంగా హా హా ఇది కావాలి. నీ పేరేం పేర్రా? కవిత. కవిత. నువ్వేం రోజులు ఇది నేర్చుకోబట్టి? 3 months అవుతుంది మా అందరికి. ఈ బ్యాచ్ మొత్తం 3 నెలల బ్యాచ్. అమ్మో మొత్తం అంత కథ పట్టించిన మరి పని ఇంకేమన్నా నాగా ఉందా? అయిపోతుంది ఇప్పుడు దగ్గర పడుతుంది. మరి ఇంటికాడ మిషన్ కొనుక్కొని ఇంటికాడనే కుడతావా లేకపోతే కోరిక తెక్తావా? తీసుకోవాలి, షాప్ పెట్టాలి. అమ్మో పెద్దనే ఉంది కోరిక. అమ్మాయి షాప్ కాడ ఉందంటే కథ పెద్దనే ఉంది. అంత లోపల గుసగుసలు నడుస్తున్నాయి. ఏమంటాడు మీ ఆయన? మరి లోన్ రాకపోతే మరి పైసలు ఎట్లా పట్టుబడి? లోన్ వస్తుంది కదా, సర్టిఫికేట్ వస్తే లోన్ వస్తుంది. అంతేనా? తెలుగు రాదురా? ఇక నాకేమో హిందీ రాదా? ఇక మా మనవరాలు కలిసింది, ఏం చెయ్య సంగతి. మరి బ్యూటిషియన్ కథ ఇప్పుడు ఎన్ని రోజులు ఆయా ఇంత షరీక్ అయ్యి ఏం నేర్చుకున్నావు? మరి రేపు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏం లబ్ధి పొందుతున్నావు సిఆర్ ఫౌండేషన్ ద్వారా? ब्यूटिशियन कोर्स सेशना अच्छा है, अच्छा सिखाते हैं मैडम. अभी हो गया हमारा कंप्लीट. 3 महीना अभी जॉब करते हैं, अभी पार्लर में जाके. సంతోషం అప్పుడే పొంగి పోరతనే ఉంది. నీ పేరేం పేరు? రాగిసుంట్రా? నా పేరు రమాదేవి. రామాదేవి. ఏ ఊరు మీది? మా ఊరు ఇక్కడే హబీస్పేటలో ఉంటాం. మీ ఆయన ఏం పని చేస్తాడు? మా ఆయన కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. ఇక కార్ డ్రైవింగ్ అంటే పాపం పైకం వస్తాయి 20,000 వస్తాయి. 20,000 ఇక దాంట్లకు నువ్వు రేపటి సంది 25,000 30,000 సంపాదిస్తావు. ఇక రేపటి సంది ఈ ఆయనకి ఎంత కష్టం ఉందో. నేను 30,000 సంపాదిస్తున్నా. మిషన్ నేర్చుకున్నావా? బ్యూటిషియనా? మిషన్ నేర్చుకున్నా, టైలరింగే చేస్తున్నా. అంతేనా? టైలరింగే. రేపు మరి ఎంత సంపాదిద్దామని గురి పెట్టుకున్నావు? ఎక్కువే వాళ్ళ వచ్చే బట్టి మనకి బాగానే నేర్చుకున్నా. ఎట్లా సిఆర్ ఫౌండేషన్ చూస్తే నీకు ఏమనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. అమ్మాయిలం వచ్చి ఎక్కడికి వెళ్ళలేక దూరంగా, ఇక్కడ అంతా దగ్గరగానే ఉంటది. మొత్తానికి నడుచుకుంటూ రావచ్చు, వెళ్ళొచ్చు కూడా. అంత దగ్గర సేఫ్టీగా ఉంటది. అందరం ఆడవాళ్ళమే, బాయ్స్ ఎవ్వరు ఉండరు. సేఫ్టీగానే ఉంటది ఇక్కడ అందరికి ఆడవాళ్ళకి. మేడం వాళ్ళు బాగా చూసుకుంటారు, బాగా నేర్పుతారు. అసలు విసుక్కోరు, ఏది అడిగినా చెప్తారు. ఏం విసుక్కోరు, ఎంత అడిగినా చెప్తానే ఉంటారు. చెప్పమ్మా నీ పేరేం పేరా? రేవతి. ఏం చదువుకున్నావు? 10th క్లాస్. 10th. మరి ఎందుకు తక్కువ చదువుకునేవి ఎందుకు? అంటే అమ్మాయి చదివిలేదా? నువ్వు చదువుకోలేదా? నేనే చదువుకోలేదు, ఇక్కడ నేర్చుకుంటున్నా. టైలరింగ్ బాగా నేర్పిస్తారు. చాలా బాగుంది ఇక్కడ నేర్చుకోవడం, ఫ్రీగా బాగుంది. ఇప్పుడు ఎన్ని రోజులు నేర్చుకోబట్టి? 3 నెలలు అవుతుందా? అయిపోయింది. మరి మిషన్ కొనుక్కున్నావా ఇంటికాడ? కొనుక్కోవాలి. మొత్తం నేర్చుకున్నాక కొనుక్కొని. నీ దోస్తులు అందరు మిషన్ మౌనిక మిషన్ కొనుక్కొని సపరిస్తుందట, మిషన్ బట్టలు కుడుతుందట. నువ్వు మరి ఎప్పుడు కొట్టావు? ఇంకా మీ ఆయన చెప్తలేవా మీ ఆయనకు? ఇక్కడ వస్తుంది కదా, అందుకనేసి నేనేం తీసుకోలేదు. ఏం పేరు మీ పేరు? ఇక్కడ ఏం చేస్తారు? ఏం చెప్పదలుచుకోరు? నేను టైలరింగ్ నేర్చుకున్నాను 3 months. అలాగే మగ్గం వర్క్ కూడా 3 months నేర్చుకున్నాను. అమ్మా ఈ 3 నెలలు 3 నెలలు 2 పనులు. ఇప్పుడు బ్యూటీషియన్ నేర్చుకుంటున్నాను, బ్యూటీషియన్ కోర్సు. అమ్మరా కొడుకు నీ దాంట్లో పెట్టి ఇప్పుడు ఈ 3 నెలలు 3 నెలలు అమ్మ 90 రోజులు. ఇప్పుడు 3 కోర్సులు మొత్తం నేర్చుకున్నట్టేనా? అవునండి. ఎక్కడ ఎవరమ్మా మీది? మాది పాలకొల్లు. పాలకొల్లు అయితే ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నారు. హైదరాబాద్లో ఉంటున్నామండి. ఎట్లా అనిపిస్తుంది మరి ఇక్కడ ఈ సిఆర్ ఫౌండేషన్ ద్వారా ఈ ఉచితంగా ఈ టైలరింగ్ కానీ బ్యూటిషియన్ కానీ ఎంబ్రాయిడరీ కానీ అంతా నేర్చుకుంటున్నావు? ఎట్లా అనిపిస్తుంది? ఏం చెప్తున్నావు మీ దోస్తులకు? ఇంకెంతమంది మీ దోస్తులకు నువ్వు మళ్ళీ ఈ అవకాశం కల్పిస్తావు ఉన్నదని? అంటే ఇక్కడ టీచర్స్ అందరూ బాగా నేర్పుతారండి. మనకేం డౌట్స్ వచ్చినా కూడా చెప్తారు. అంటే ఇంకా ఎవరైనా నేర్చుకునే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇక్కడ చెప్తున్నారని నేర్చుకోమని చెప్తామండి. మొత్తానికైతే ఉత్తరే నేర్పుతారు. చెప్పమ్మా మీ పేరు ఏం పేరు తల్లి? అనీషా. ఏం పని చేస్తావు ఇలా?
మగ్గం వర్క్ మగ్గం అంటే నేర్చుకుంటున్నావా? నేర్చుకుంటున్నాను. ఎన్ని రోజులే నేర్చుకోబట్టి? 2 months అయింది. అయితే ఇంకా నెల ఉంది నీకు టైం ఇంకా. ఎట్లా ఇప్పుడు దాని మీద మరి నీకేమైనా రేపు నీ బట్ట గడుస్తుందా నీకు? ఈడ ఉత్తగా నేర్చుకుంటున్నావు అంతేనా? మరి రేపు పైసలు వ్యాపారం సంపాదిద్దాం అనుకుంటున్నావు నెలకు? కుట్టాలి కదా మీకు. పోయి నవ్వుతుందేముల్లా. ఇప్పుడు ఇండ్లల్లో పంచాయతీ ఎట్టవుతుంది? ఏమయ్యా నువ్వే సంపాదిస్తున్నావా, నేను చేస్తలేనా పని, నేను సంపాదిస్తలేనా అంటందుకు ఇప్పుడు అంతేనా కదా? అందుకనే మరి మీకు రామసకదనంగా సిఆర్ ఫౌండేషన్ ద్వారా మొత్తానికి మీరు ఒక ఇల్లులను పొల్లోలను చేయాలని పాపం వాళ్ళు ఉత్త పుణ్యానికే మీకు నేర్పిస్తున్నారు. మరి మీకు కూడా టార్గెట్ ఉండాలి కదా. నేను ఈ పని నేర్చుకొని రేపు గీత చేస్తా, కొలువు చేస్తా, గిట్ల సంపాదిస్తా, ఈ రకంగా ఉంటా, ఇంకో 10 మందికి ఆదర్శంగా ఉంటా, ఇంకో 10 మందిని కూడా వీళ్ళకి దోలిచ్చి వాళ్ళని కూడా షెడ్డో పాటో వాళ్ళ జీవితాలను కూడా వెలిగిస్తా అనేది ఉండాలి కదా. అందుకనే ఏపాటు సంపాదిస్తామంటున్నారు. ఏపడుతుంది నెలకు? నేర్చుకుంటున్నాను కదా మీకు. అంటే నీకు టార్గెట్ ఉంటుంది కదా. ఇది నేర్చుకున్నాక రేపు ఏం చేయాలి, రేపు షాప్ పెట్టాలనా లేకపోతే ఇంట్లో పని చేయాలనా, ఏం చేయాలి అనేది? షాప్ పెడదాం అనుకుంటున్నాను. ఇది కథ. మొత్తానికి సిఆర్ ఫౌండేషన్ ద్వారా ఉచితంగా విద్య నేర్చుకొని షాప్ పెడదాము, నా కాలం మీద నేను నిలబడి బతా 10 మందికి మన ఆసరా అవుతావా? ఇస్తాను. బట్ నువ్వు రేపు పెద్ద స్థాయి పోయినాక ఈ సిఆర్ ఫౌండేషన్ మర్చిపోతావా ఎట్టా? లేదు మీకు మర్చిపోను. ఓ అమ్మ తల్లి, ఇప్పుడు ఎట్ట తయారనుకుంటున్న రోగము జర్రంతా కొద్దిగా గొప్ప మన చేత మనం తింటున్నామని చూద్దాంతి చేద్దాంతి. మరి ఇప్పుడు మీకు నేర్పించిన ఈ గురువులు ఉండరు. మరి ఈ గురువులు అయ్యో నాకు మీ పేరు ఏం పేరామా? లలిత మేడం ఉండే, నజీన మేడం ఏమో ఆమె ఉండే, మరి గామ ఉండే అయ్యో మాకు పాపం వాళ్ళు పొద్దుగా లేచి వచ్చి మాకు నేర్పించి మరి షెడ్డో పాటో అన్నట్టుగా గుర్తు పెట్టుకుంటారా మర్చిపోతారా? గుర్తు పెట్టుకుంటా. అంతేనా? ఇప్పుడు బొమ్మలు వేస్తున్నావు, ఇప్పుడు ఇట్లా బొమ్మలు వేసి ఇలాంటి చీరల మీద ఏ బొమ్మలు వస్తాయా? ఇవి ప్రజెంట్ నేర్చుకుంటున్నాం మేము. అంటే ఏ పువ్వు ఎట్లా వేయాలి, ఎట్లా అల్లాలి, దాన్ని ఎట్లా తిప్పాలని నేర్చుకుంటున్నారు. ఎండలో ఈ పని నేర్చుకోబట్టి 3 నెలలు. 3 నెలలు అవుతుందా? మనకైతే త్వరగానే వచ్చేస్తుంది, ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది. ఇంట్రెస్ట్ బట్టి. నేనైతే ఏప్రిల్లో జాయిన్ అయ్యా, ఫస్ట్ నుంచి ఇప్పుడు వేస్తున్నాను. అని దగ్గర పడది పడింది. ఏం పేరు నీ పేరు? ఉమా. మొత్తానికైతే మరి ఎట్లా రేపు ఏం చేద్దాం అనుకుంటున్నావు ఈ పని నేర్చుకొని? బోటిక్ పెడదాం అనుకుంటున్నాం వీటి మీద. అమ్మా మొత్తం మీద తెలివి మీద ఉన్నది. హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంతేరా? ఎందుకంటే మరి నా కాళ్ళ మీద నేను నిలబడతాను కదా. ఎట్లా మరి ఈ సిఆర్ ఫౌండేషన్ ద్వారా నీకు ఇంత రామసకాని పని నేర్పుతురు, మరి ఎలాకాలం గుర్తుపెట్టుకుంటావా మర్చిపోతావా? పెట్టుకుంటే ఎందుకు గుర్తుపెట్టుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. వాళ్ళని కూడా ఇక్కడ జాయిన్ చేసి నేను కూడా ఏదన్నా ఇవ్వగలిగితే నాకు తోచినంత నేను సహాయం చేయగలుగుతాను. అమ్మా వామ్మో, రేపు దుకాణం పెట్టినాక ఇంకా 10 మందికి సాయం చేసేదాటరు. అయితే మొత్తానికి సిఆర్ ఫౌండేషన్ ద్వారా లబ్ధి పొంది ఇంకా 10 మందికి సాయం చేస్తా ఉంటుంది తల్లి. అంతేనా? అంతే. ఇంకేం కావాలి? ఎగ్గిట పోదాం. చెప్పమ్మా నీ పేరేం పేరా? వీరి వెంకట లక్ష్మి. వీర వెంకట లక్ష్మి. ఏ ఊరు మనది? ఆంధ్ర. ఇక్కడ ఎక్కడ ఉంటావు మరి? ఇక్కడ అబిస్పేట్లో ఉంటాను. ఎన్నాళ్ళ ఈ పని చేయబట్టి? 3 months కంప్లీట్. మరి చదువుకోక మరి ఈ పని చేస్తున్నావు? వెళ్తా, నెక్స్ట్ ఇయర్ నుంచి చదువుతాం. అంటే ఇప్పుడు ఎండాకాలం సెలవులేనా ఏంది? చూసిన ఆరులా అక్కడ చదివే ఇక్కడ ఈ విద్య ఇక సెలవులలో ఈ పని నేర్చుకోవాలా. ఇది కొంత తోడే అవుతుంది. ఇంటికాడ చెడ్డప్పుడు పని చేసుకోవచ్చు. అమ్మని సామిరంగా మొత్తానికి చాలా తిరిగికల్లో లేరు. సరే ఇక ఈమె కథ ఇట్లా. నీ పని ఏంది? పూసల పని నీ పని? బాబు అవి బుడ్డ కదికే కనపడతలేవా? సీసలు అవి పూసలు అంతేనా కనిపిస్తుంది? అది కూడా మిషన్ కూడా ఎంబ్రాయిడింగ్. మరి ఇది రేపు అక్కడికి వచ్చే పనేనా? ఎట్లా? నేను షాప్ పెట్టుకుంటా, మంచి బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నా దీని ద్వారా. ఇంకా నలుగురికి సాయపడాలని కూడా అనుకుంటున్నా నేను. మరి ఇదంతా ఎవరు నేర్పిస్తారు మీకు? మా మేడం. మేడం అంటే ఇప్పుడు దీనికి కథ కార్ఖాన ఉంటుంది కదా,
మా తన్వీర్ మేడం నేర్పిస్తున్నారు, చాలా బాగా ట్రైనింగ్ ఇస్తున్నారు, మంచిగా చెప్తారు, ఏదైనా ఉంటే ఇంకా బాగా నేర్పిస్తారు మొత్తానికైతే. తన్వీర్ మేడమా? తన్వీర్ మేడం. మరి చెప్పమ్మా, మరి ఇప్పుడు ఈ బుజ్జి నిన్ను కలవరిస్తుంది, మా మేడం నేర్పిస్తుందని. మరి దీనికి అంత ఇప్పుడు ఇంతమందికి 100 మందికి ఇప్పుడు తల్లి అనేది ఏం తక్కువ 2000 మంది జీవనోపాధి, 2000 మందికి నేర్పించినాము. వాళ్ళు ఇవాళ వాళ్ళ జీవితాలలో వెలుగు నిన్నాయి. ఇవాళ వాళ్ళు కొండంత పండుగ చేసుకుంటా మా సిఆర్ ఫౌండేషన్ కొలుసుకుంటారు, తలుసుకుంటారు అని అంటున్నావు, అంతేనా కదా? మరి ఇంకా ఇప్పుడు ఏదో పెద్ద మేడం ఏమో చెప్పింది, ఏదో ఇంకా 4 విభాగాల ఏదో అన్నది. ఇప్పుడు లైబ్రరీ ఉంది, హాస్పిటల్ ఉంది, ఇది లేడీస్ది మగ్గం వర్క్, ఇది విద్యాది ఉంది, మళ్ళీ ఇంకోటి హోమ్ ఉంది ముస్లోది. అది 4 నడిపిస్తాం ఇక్కడ. ఇప్పటికీ మాత్రం బాగా నేర్చుకొని మంచిగా ఇది చేసుకుంటారు, షాపులు పెట్టుకుంటారు, చాలా హ్యాపీగా ఉంటారు నేర్చుకున్నాక. ఇప్పుడు ఇంట్లో ఎన్నైనా మీరు పని చేయబట్టి? నేనా 15 ఇయర్స్. అమ్మా 15 ఏళ్ళ సంది అందాక ఇప్పుడు ఎంతమంది పిల్లలకు నేర్పించినావు ఈ విద్య? కనీసం ఒక 1500 మందికి నేర్పించిన. నువ్వే? తన ఆస్తిపాస్తులుగా ప్రజలే తన కుటుంబంగా భావించి ఈ సమాజం కోసం బతికిన చండ్ర రాజేశ్వరరావు మరి ఇలా ఆయన పేరు మీద ఎంతమంది జీవితాలలో వెలుగులు నిండినాయి అనేది ఇలా నేను ఒడిసిపట్టింది. మరి ఇలా చండ్ర రాజేశ్వరరావు మరి రక్త సంబంధికులేగా. ఇక మరి అంత రామసక్కని కార్యం చేసుకుంటా, సమాజానికి సేవ చేసుకుంటా మరి సిఆర్ ఫౌండేషన్ అంటే చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ పేరు మీద మరి ఇంకా ఎట్లాంటి సేవలు చేస్తున్నారు అనేది కూడా మరి తల్లి కార్యదర్శి, సంస్థ కార్యదర్శి మేడం, అమ్మ మీ పేరు? సంధ్యాకుమారి తల్లి కూడా మనకు కనపడ్డది. మరి చెప్పమ్మా, ఎట్లా అనిపిస్తుంది చండ్ర రాజేశ్వరరావు పేరు మీద ఫ్రీగా ఇంత సమాజానికి సేవ చేస్తున్నారు? మరి ఏ రకంగా ఈ కార్యక్రమం మీరు విజయవంతం చేసుకుంటూ ముంగడు తీసుకుపోతున్నారు? చండ్ర రాజేశ్వరరావు గారి ఆశయం అదేనండి. ఆయన సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాలకు కానీ సాయం అందించాలని చెప్పి ఆయన ఎప్పుడు ఆకాంక్షించేవాళ్ళు. ఆయన చివరి రోజుల్లో ఆయన వృద్ధాప్యం గురించి చాలా ఆలోచించారు. మిగతా అప్పుడంతా అందరూ సపోర్ట్ ఉంటుంది, వృద్ధులైపోయిన తర్వాత ఎవరు కేర్ చేయరు. అలాంటప్పుడు వీళ్ళందరికీ ఒక ఆసరా కావాలి కదా అని ఆలోచించిన ఆయన కోరిక ప్రకారం ఆయన మరణానంతరం ఆయన పార్టీ సభ్యులు, సానుభూతి పరులు అందరూ కలిసి ఇది ఏర్పాటు చేశారు. దీనిలో ఎన్నేళ్ళ తల్లి ఇప్పుడు ఈ సంస్థ ఏర్పాటు చేసి? ఇది 94లో ఆయన మరణించారు. 95 ఆల్మోస్ట్ 2003లో స్టార్ట్ చేశారు. అసలు కన్స్ట్రక్షన్ కానీ వర్క్ కానీ మొత్తం ఆయన మరణానంతరం వెంటనే చేశారు. 2003లో అని చెప్తున్నారు. అన్ని రోజుల నుండి నడుస్తూ ఉందన్నమాట. ఇంకా ఈ సిఆర్ ఫౌండేషన్ ద్వారా ఇంకా ఏ సేవలు నడిపిస్తున్నారు మీరు? టైలరింగ్ చేస్తున్నారు, ఎంబ్రాయిడరీ నేర్పిస్తున్నారు, కంప్యూటర్ బేసిక్స్ నేర్పిస్తున్నారు, మన డయాగ్నోస్టిక్ సెంటర్ ఒకటి నామినల్ ప్రైసెస్తో డయాగ్నోస్టిక్ సెంటర్ ఒకటి అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు రాబోయే కాలానికి అవసరమైన సేవలు ఏమున్నాయో చూసుకొని భవిష్యత్తులో అవి కూడా ప్రారంభించటం జరుగుతుంది ఇక్కడ. ఇక మొత్తానికి ఇది ఇక మీరు ఇక్కడ చూస్తున్నారు. ఇప్పుడు బయలుపోతేప్పుడు ఓరబాలు నేర్చుకుంటారు చూడు ఇప్పుడు మరి ఇప్పుడు ప్రతి ఇది కంప్యూటర్ కొలువులా. ఇక కంప్యూటర్ కొలువులు చేయాలంటే మరి అవి రావాలి. మొత్తం ఏదో ఉంటుంది కదా కోర్సు, నాకేమని వస్తుంది, ఏమంటారు ఆ కోర్సుని? అమ్మో వీళ్ళు ఆడబిడ్డలు కాదు, ఆది శక్తులు ఊహలే అందుకుంటారు. ఇక మరి గిట్లా ఈ రకంగా వీళ్ళు కంప్యూటర్ కోర్సు మొట్టమొదటిగా ఏముంటుంది ఏంది అంటే బేసిక్గా వీళ్ళకు
ఎట్లా దాని మీద పరిజ్ఞానం ఎట్లా రావాలనేది ఇక్కడ మీకు ఉత్తపుణ్యానికి నేర్పిస్తురుగా, ఉట్టిగానే నేర్పిస్తురుగా, అంతేనా? ఫ్రీగానే. మీరంతా వాళ్ళేనా కంప్యూటర్ నేర్చుకునే వాళ్ళమే మేమందరం. మరి ఏం చేస్తారా కంప్యూటర్ నేర్చుకొని రేపు ఏం చేస్తారు మీరు? బయట వెళ్ళి జాబ్ చేయాలంటే ఫస్ట్ కావాల్సింది కంప్యూటరే. చూసినావా నీ దండం పెడితే నాయనో ఇలా తెలిసిపోయింది అంతా. అందుకనే పాపం ఎక్కడ దిక్కు లేకుండా ఉన్నది కాబట్టి వీళ్ళ వ్యవహారము. ఇక దరిలేని బతుకులకు దారి చూపే ఒక సిఆర్ ఫౌండేషన్ ఉన్నది అని ఇక గిన్నెలో అడుగు పెట్టిర్రు. రేపు వీళ్ళ జీవితాలలో వెలుగు నిండబోతున్నాయి అనేది వాళ్ళ ముఖాలలో హౌస్ ఎట్ట ఉందో, ఎంత ముసిముసిగా నవ్వుతున్నారో. నవరేములా చూసిరా. ఇక మొత్తానికైతే ఇప్పుడు ఈ ఆడబిడ్డలు ఎన్నెల్లాయే నేర్చుకోబట్టి రేపు ఇంకా ఏం చేయబోతారు ఏంది ఏం కథ అనేది చెప్తాం. కంప్యూటర్కి వచ్చే ఇగో ఈ పిల్లలకు మా మనవరాలకు ఇక ఈ తల్లి నేర్పిస్తుందట. మరి ఎట్లా నేర్పిస్తుంది ఏంది ఏం కదా మరి చెప్తే ఇంటుర్రా ఇంటలేరా, దెబ్బలు కొట్టి నేర్పిస్తుందా ప్రేమతో నేర్పిస్తుందా అడుగుదాము. చెప్తాలి. ఏం పేరు నీ పేరు? తేజస్వి నా పేరు. తేజస్వి. అదే చెప్తుండే పెద్ద మేడం చెప్తుండే. మరి ఇప్పుడు ఎట్లారా వాళ్ళకు ఈ కంప్యూటరు రేపు వాళ్ళకి ఏమైనా బతుకుకు ఏమైనా దారి చూపిస్తుందంటవా? ఇప్పుడు ఇది చూపిస్తుంది. మెయిన్గా బయటికి వెళ్తే వీళ్ళకు రావాల్సింది కంప్యూటర్ నాలెడ్జే ఉండాలి. కాబట్టి కంప్యూటర్ గురించి కాకుండా కంప్యూటర్ నేర్పిస్తాను, అలా కాకుండా బయట వాళ్ళతో ఎలా మాట్లాడాలి ఎలా ఉండాలి అని కూడా నేర్పిస్తూ ఉంటాను. అంటే కొలువు పోయినప్పుడు ఇంటర్వ్యూ పోయినప్పుడు ఎట్లా ఉండాలి ఏం కథ అనేది అది కూడా నేర్పిస్తానండి. అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు మనకి, వాళ్ళకి గౌరవం ఎలా ఇవ్వాలి, మనకంటే చిన్న వాళ్ళు ఉంటారు వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ప్రేమతో మాట్లాడాలి, అదంతా నేర్పిస్తూ ఉంటా. ఇటు ఇటు అటు అటు రెండు దిక్కుల పదును ఉంది కత్తికి ఇక్కడ. మొత్తానికైతే ఈ రకంగా మూత మోగుతుంది మరి సిఆర్ ఫౌండేషన్ ద్వారా ఇక్కడ ఈ ఆడబిడ్డల కథ. తల్లి ఏం పేరు? నీ పేరు? రోషిని. రోషిని. ఎక్కడికి వస్తావు రోజు? హఫీజ్పేట్ నుంచి. మరి ఎట్లా అనిపిస్తుందన్నా ఇప్పుడు ఈ ఫౌండేషన్ ద్వారా నీకు జర షెడ్డో పాటో మంచిగా అనిపించి? అవును మంచిగా అనిపిస్తుంది. అంతేనా? మీది మాట అంటున్నావా కడపలకి వెళ్ళి అంటున్నావా? కాదు, తెలుగు. ఇప్పుడు మీ అమ్మ మీ అయ్య తోలిచ్చిరా నీ ఇష్టంతో వచ్చినావా కంప్యూటర్ నేర్చుకుంటాను? నాకు పెళ్ళి అయింది, మా హస్బెండ్ నాకు పంపించారు. అమ్మో మీ ఆయన అమ్మని సామిరంగా రామసకనోడే మొగోడు. అమ్మో గిట్లా ఉండాలి. గిసంటి భర్తలు ఉంటే ఇక వాళ్ళు రామ చక్కదనంగా చదువుతారు నేర్స్తారు మంచిగా రేపు ప్రబుద్ధులు అవుతారు. అంతేనా కాదా? మంచిగా చూసుకుంటున్నాడు మీ ఆయన. నేను చాలా మంచిగా చూసుకుంటాను. అమ్మ ఇక నీకు శరణమే లేదురా, ఇక నీకు శరణమే లేదు. నీ పేరు ఏం పేరు తల్లి? స్వాతి. స్వాతి. ఎట్టి సంగతి ఇప్పుడు ఇక్కడ సిఆర్ ఫౌండేషన్ ఉందని ఎవరు చెప్పారు నీకు? జాడా మా మమ్మీ ద్వారా తెలుసుకున్నది. అయితే అమ్మ ఎవరిని అడిగి పసి వచ్చింది. అమ్మ ఇట్లా కాదు అట్లా కాదు సిఆర్ ఫౌండేషన్లో పోతే ఇక ఆడ షెడ్డో పడ్డ ఏమైనా నేర్చుకుంటే నా బిడ్డ రేపు కొలువు ఎక్కుతుంది అని అనుకుంటుంది. మరి ఇప్పుడు అమ్మ చెప్పింది కాబట్టి అమ్మ మాట నిలబెడతావా? ఇలా నేర్చుకొని ఉత్తదేనా? నేర్చుకొని మా అమ్మ మాటలు నిలబెడతాను నేను. అమ్మని సామిరంగా నేను మాట ఇస్తున్నావా? రేపు కొలువు చేస్తానే? చేస్తా. రేపు నువ్వు అమ్మ నువ్వే చేస్తావు ఇక కొలువు చేసి? నేనే చేస్తా. గంత నమ్మకం ఉంది కాబట్టి వీళ్ళ చదువు పంతులు గంత రామసకథనం అని చెప్తున్నారు అన్నట్టు. చెప్తా. నీ పేరేం పేరా? సీనా. ఎట్లా నేర్చుకున్నావా అంతా కంప్యూటర్? నేర్చుకుంటున్నా. మరి చేస్తావా కొలువు చేస్తావా? చేస్తా అక్క పక్కా. డామ్ షూర్. నీ పేరేం పేరా? సత్య. ఏందన్నట్టు ఇప్పుడు మీకు ఎవరు నేర్పిస్తారు ఇదంతా? మేడం నేర్పిస్తుంది కరెక్టే కానీ ఈ సంస్థ పేరేంది? సిఆర్ ఫౌండేషన్. అమ్మో వాహమ్మో అలుగు దుంకినట్టే ఉందే కాదా? నీ పేరేం పేర్రా? నైనిశ్రీ. ఏం చదివినావు? ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఎండాకాలం సెలవులు అని తమాషగా వచ్చి ఉత్తగానే నేర్పిస్తారు కదా అని వచ్చినావు. అమ్మో తెలియకల దానివే. మరి ఇప్పుడు నేర్చుకోండి రేపు ఏం చేద్దాం అనుకుంటున్నావు? డాక్టర్ అవుదామని. అంటే అందులో ఫ్యూచర్స్ ఉంటాయి కదా నేర్చుకోవడానికి. అది కథ. అమ్మో పెద్దపెట్టు మీదే ఉంది రో, గట్టి పట్టు మీదే ఉంది. చూడాలి మరి. మొత్తానికైతే నీకు మంచిగా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. నీ పేరేం పేర్రా? కీర్తన. మీదెక్కడా? ఇక్కడ రోడ్డు దాటితే మా ఇల్లు. మరి నువ్వు చదువుకొని ఉద్యోగం చెయ్యి అంటే మళ్ళీ గింట జ్వరపడ్డావు ఎట సంగతి? అంటే ఇక్కడ కంప్యూటర్ కాకుండా కంపెనీస్ బయటకు వెళ్ళినప్పుడు ఎట్లా మాట్లాడాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ అవన్నీ నేర్పిస్తున్నారు. అమ్మని సామి రంగో. ఇది కథ అంటే ఇట్లా కూడా ఉంది.
మీకు విద్యతో పాటు మళ్ళీ ఇట్లా కూడా నేర్పిస్తారు ఈ రకం కూడా ఇంగ్లీష్ కూడా నేర్పిస్తున్నారు. మాట్లాడాలి కదా బయటకు వెళ్తే ఇంగ్లీష్ మాట్లాడాలి. ఇంటర్వ్యూలో కూడా మనము జాబ్కి ఎలిజిబుల్ కావాలంటే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ అంటే మన బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉండాలి, మనం ఎలా ఇతరులతో ఎంత మంచిగా రెస్పెక్టెడ్గా మాట్లాడాలి అవన్నీ ఇక్కడ నేర్పిస్తున్నారు. ఇప్పుడేమో ఈ ఆలు సలగుండా సువిశాల పదధార తెలుగు మాటరా సుగుణాల పంచదార తెలుగు పాటరా మధురా మకరందమిచ్చే తెలుగు తోటరా మన కడుగులు నేర్పినదే తెలుగు బాటరా. ఇక మరి తెలుగు మీడియం చదువుకుంటే ఇక ఉద్యోగాలు వస్తట్లేవా, ఏంలా పోయినా ఇంగ్లీష్ పీసేనా. ఇక ఆయన కుర్చీ మీద కూర్చొని ఏంది నీ సంగతి ఏందని ఆయన ఇంగ్లీష్ని అడిగే ఇక ఇంగ్లీష్లో చెప్పవలసి వస్తుంది. కాబట్టి వీళ్ళు ఈ రకంగా వృత్తిపరంగా వీళ్ళు ఈ రకంగా గిన్ని రకాల వృత్తి కోర్సులు నేర్పించుకుంటూ కూడా పిల్లలకు బయటికి పోతే ఎట్లా ఉండాలి, ఎట్లా మాట్లాడాలి, ఏంది ఏం కథ, ఎవరి దగ్గర ఎట్లా ఉండాలి అనేది కూడా అబ్బా. అంటే ఇక ఏం కావాలన్నా ఇక వీళ్ళు రేపు నీ దండం పెడితే ఆడబిడ్డలు కాదు ఆది శక్తులై ఉద్యోగాలు చేసి బ్రహ్మాండంగా ముంగడిపోతారు. అంతేనా? మరి ఇంత పెద్దగా అయినాక మీరు రేపు సిఆర్ ఫౌండేషన్ గుర్తు పెట్టుకుంటారా? ఉంటాము. మాకు తగినంత సహాయం కూడా చేస్తాం పొజిషన్లో ఉంటే. ఓ అమ్మా, ఇంతకు సిఆర్ అంటే ఏంది? చంద్ర రాజేశ్వరరావు. అమ్మో, వీళ్ళ గుండెలలో బాగా నాటకపోయింది పేరు, ఇక వీళ్ళది మర్చిపోతారు. చెప్పమ్మా తల్లి, మీరేం చేస్తారు ఇక్కడ? ఇస్తుండ్రా. మేము కూడా కంప్యూటర్ నేర్చుకుంటాం. నువ్వు కూడా కంప్యూటర్ నేర్చుకుంటావా? మరి పోరగాళ్ళు అంటే సరే వీళ్ళు చదువుతుర్రు, ఎండాకాలం సెలవులలో నేర్చుకుంటుర్రు. మరి నువ్వు ఇంటి పని ఎప్పుడు చేస్తున్నావు? ఇంట్లో బాసండు తోమాలనాయే, బువ్వ వండి పెట్టాలనాయే, మీ ఆయన కొలువు పోయి రాగానే అలసిపోయి ఉంటాడు. ఇక్కడ బువ్వ వండి పెట్టి నిమ్మలంగా ఉండక నువ్వు ఈ కొలువు ముంగట వేసుకొని ఇది చేస్తా అది చేస్తా అని నువ్వే సకాలం గాడి పోతున్నావు అంటే ఆయనకి ఏం చెప్తున్నావు సమాధానం? ఇంట్లో ఖాళీగా ఉండ కూడా ఆయనే పంపించాడు. ఆహా, అయితే ఓపికమంతుడే. ఇక నేను ఆఖరికి నేను వచ్చినాక బువ్వ లేకపోయినా వండుకొని అన్న తింటా, కానీ నువ్వు మాత్రం షెడ్డో పడ్డో ఒక పని మంతురాలు కావాలనేది కలలుగా అంటున్నట్టుండు. అంతేనా? మరి ఇక్కడ ఈ ఫౌండేషన్ ఉందని మీకు ఎవరు చెప్పారు? వేరే వాళ్ళ ద్వారా తెలిసిందండి. వేరే అమ్మాయి ఇక్కడికి వస్తుంటే అడిగితే ఇక్కడ బాగా చెప్తున్నారంటే వచ్చాము. మొత్తానికి ఉత్తగానే నేర్పిస్తారు, ఫ్రీగా నేర్పిస్తారు. ఇది కథ చూసిన ఆరులా. మొత్తానికి రాబోయే రోజుల్లో మనం వెళ్ళాకనే పాట పాడుకున్నాము. ఈ భూమి, ఈ సూర్యుడు, ఈ చుక్కలు, ఈ ఆకాశం ఉన్నన్ని రోజులు ఈ సిఆర్ ఫౌండేషన్, చంద్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ పేరు మీద మరి ఇంకా లక్షలాది మంది గిట్లాంటి ఆడబిడ్డలు ఆదిశక్తులై అయ్యే రోజులు ఉన్నట్టున్నాయి. ఇక మరి ఎంతోమందికి జీవనోపాధి, ఎంతోమందికి మరి వాళ్ళ జీవితాలలో వెలుగులు నింపుతూ ఇక్కడ ఇంకోటి కూడా మనం చెప్పుకుందాము, అదో నాడు చెప్పుకుందాము. ఇక్కడ వృద్ధాశ్రమం కూడా ఉందట. ఇక్కడ వృద్ధాశ్రమం అంటే అందరు ఏమనుకుంటారు, ఇక మరి కొడుకు కోడలు పట్టించుకోక తీసుకొచ్చి లేచిరేమనుకుంటారు. కానీ కాదు. ఇక్కడ ఒక విజ్ఞాన భాండాగారం ఉన్నది, ఒక అక్షర సంపద ఉన్నది. అక్షర సంపద, ఆ విజ్ఞాన భాండాగారం ఇక్కడ పెనవేసుకొని ఉన్నది. వాళ్ళు రేపు సమాజానికి మా వంతుగా మేము ఏం అందించాలి అన్న తపనతోనే బతుకుతున్నారు ఇక్కడ. అది ఒకనాడు తేడతెల్లం చేసుకుందాం. ఇక ఇంతవరకు అయితే ఇగో ఈ కంప్యూటర్ మనవరాళ్ళు, టైలర్ కుట్టే మనవరాళ్ళు, ఇక్కడ మా ఆడబిడ్డలు, మా అక్కలు, మా చెల్లెలు, మా పెద్దమ్మలు, మా చిన్నమ్మలు మాట్లాడారు. కడుపు నిండిపోయింది. ఇక మొత్తానికైతే సిఆర్ ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది లబ్ధి పొందిర్రు. వాళ్ళకు జీవనోపాధి, రకరకాల ఇక్కడ వృత్తులను నేర్పిస్తున్నారు. మొత్తానికి ఇంత రామసక్కని సమాజానికి సేవ చేస్తున్నందుకు మరి నేను కూడా అభినందిస్తుంది. ఇక మొత్తానికైతే ఇవాళ సిఆర్ ఫౌండేషన్ ద్వారా మరి మంచి ముచ్చట్లు చెప్పుకున్నాము. సమాజ సేవలో ముందడుగేసిన సిఆర్ ఫౌండేషన్ గొప్పతనం గురించి చెప్పుకున్నాము. ఇక రేపు ఇంకో ఊరి పోతా, ఇంకో కథ ముంగడేసి మీకు అందిస్తా. అంతవరకు మీరు ఏం చేయాలి? చూస్తూనే ఉండాలి. మన నేను కెమెరామెన్ చారితో మీ నర్సయ్య తాత, కొండాపూర్ గడ్డ.